హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభ్యాస్ ఐఐటి ప్రెప్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వీటికి సంబంధించిన 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఇంకా విట్టి గురించి చూసుకున్నట్లయితే దీన్ని 1984లో స్థాపించడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో వెల్లూరు, చెన్నై, అమరావతి అండ్ భోపాల్ అయితే ఉన్నాయి. ఇంకా విట్ ర్యాంకింగ్ గురించి చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంక్ 14లో ఉంది, అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంక్ 16లో ఉంది, అలాగే క్యూఎస్ ఏషియా ర్యాంక్లో 158th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా ఎగ్జామ్ గురించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28 నుంచి మే 3 వరకు అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఫుల్లీ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్. అలాగే ఈ ఎగ్జామ్ అనేది 2 hours 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మీకు టోటల్గా 125 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే 4 marks ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, అలాగే -1 mark ఫర్ నెగిటివ్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 35 క్వశ్చన్స్, అలాగే యాప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ విషయంలో 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది 28th ఏప్రిల్ నుంచి మే 3 వరకు జరుగుతుంది. అలాగే రిజల్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి 2nd week ఆఫ్ మేలో జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1350గా ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి March 31 అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఆర్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీ బర్త్డే అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July 2004లో అయితే ఉండాలి. ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 60% మార్క్స్ ఇన్ యువర్ 12th బోర్డ్ అయితే ఉండాలి. ఇంకా బోర్డ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎనీ రికగ్నైజ్ సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డ్ మీరైతే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మీకు ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలంటే మీరు విట్టి వెబ్సైట్ని అయితే లాగిన్ చేయొచ్చు. ఇంకా సిలబస్ చూసుకున్నట్లయితే ఇది ఫుల్లీ 12th బేస్డ్ సిలబస్. అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే మెకానిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఈఎంఐ, ఏసీ అండ్ డ్యూయల్ నేచర్, అటామిక్ ఫిజిక్స్, అలాగే సెమీ కండక్టర్స్ అయితే ఫిజిక్స్లో ఉంది. ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, కైనెటిక్స్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎస్బిడిఎఫ్ బ్లాక్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఉంది, ఆర్గానిక్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, అలాగే పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ సిలబస్లో ఉన్నాయి. ఇంకా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే మ్యాట్రిసెస్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, 2D అండ్ 3D జియోమెట్రీ అండ్ వెక్టర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది, ప్రాబిలిటీ, డిస్క్రీట్ మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ విషయంలో ఉంది. అలాగే యాప్టిట్యూడ్ విషయానికి వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్, సిలోగిజం, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, క్లాక్స్, క్యాలెండర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ విషయానికి వస్తే కాంప్రహెన్షన్, గ్రామర్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక బయాలజీ స్టూడెంట్ అయితే ప్లీజ్ గో ఫర్ ది సిలబస్ టు ది విట్టి వెబ్సైట్. సో ఇంకా ర్యాంక్ వర్సెస్ క్యాంపస్, ఒకవేళ మీకు ర్యాంక్ కనుక 35,000 బిలో వస్తే వెల్లూరులో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీ ర్యాంక్ 55,000 బిలో వస్తే మీకు చెన్నైలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 70,000 బిలో వస్తే అమరావతి ఆర్ భోపాల్లో మీకు సీట్ వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇంకా ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే యాన్యువల్ ఫీ వచ్చేసరికి 1.73 నుంచి 1.98 lakhs అయితే ఉంటుంది. అలాగే మెరిట్ స్కాలర్షిప్ చూసుకున్నట్లయితే మీ ర్యాంక్ కనుక 1 to 10 వచ్చినట్లయితే 100% మెరిట్ స్కాలర్షిప్, అలాగే 11 to 50 వచ్చినట్లయితే 75%, 51 to 100 వచ్చినట్లయితే 50%, అలాగే 101 to 500 వచ్చినట్లయితే 25% అయితే మీకు మెరిట్ స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. అలాగే హాస్టల్ ఫీ చూసుకున్నట్లయితే హాస్టల్ వచ్చేసి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. 2 నుంచి 6 షేరింగ్ అయితే రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే యాన్యువల్ ఫీ వచ్చేసరికి 1.4 నుంచి 2.16 lakhs వరకు అయితే యాన్యువల్ ఫీ వీళ్ళు హాస్టల్కి ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే టోటల్గా 14,000 ఆఫర్స్ అయితే ఉన్నాయి, 4,000 ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1 CRగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్లేస్మెంట్స్లో భాగంగా TCS, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలైట్, బోస్, అలాగే మెనీ అదర్ టెక్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంకా విట్టికి సంబంధించిన దాంట్లో విట్టి ఫాలోస్ FFCS సిస్టమ్. FFCS సిస్టమ్ అంటే ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్. ఈ సిస్టంలో భాగంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్సులు కానీ వాళ్ళ క్లాస్ టైమింగ్స్ని కానీ ప్రొఫెషన్ కానీ వాళ్ళే డిసైడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది వీటికి సంబంధించిన ఆల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.